పెద్ద పెద్ద కంపెనీ షేర్లు ఎన్విడియా, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ భారీగా పతనమయ్యాయి. దానికి ప్రధానమైన కారణం డొనాల్డ్ ట్రంప్ మొన్న సోషల్ మీడియా ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. చైనా పైన 100% టారిఫ్లు వేస్తామని. నవంబర్ 1వ తారీఖు నుంచి కానీ అంతకంటే ముందు నుంచే ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట. దాంతో పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ అన్ని కూడా బాగా పడిపోయాయి. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ చైనా పైన చాలా ఎలిగేషన్స్ వేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో చైనా వాటిని కావాలని అమెరికాకు రానికుండా చేస్తోందని, అమెరికా పైన చైనా కొత్త యుద్ధానికి ట్రై చేస్తుందని, చైనాకి ఎలా చెక్ చెప్పాలో తనకు బాగా తెలుసు అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మనకు తెలుసు రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఆటోమొబైల్స్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్ స్క్రీన్స్, ఒకటా రెండా చాలా ఎలక్ట్రానిక్ గుడ్స్ లో రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం అనమాట. దానికి సంబంధించి అమెరికన్ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో చైనా పైన డిపెండ్ అయింది. ఎప్పుడైతే అమెరికా చైనా పైన టారిఫ్లు బాగా పెంచుతుందో, అదే విధంగా చైనా పైన టారిఫ్ వార్ చేస్తుందో, చైనా రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి అమెరికాకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటుంది. ఏవైతే చైనా ఇండియాకి అమ్ముతుందో అవి కూడా అమెరికాకు వెళ్ళకూడదని చెప్పి సర్టిఫికేషన్ తీసుకుంటుంది అనమాట. దాంతో డొనాల్డ్ ట్రంప్కి బాగా కోపం వచ్చి చైనా పైన 100% టారిఫ్స్ ప్రకటించారు. దాంతో అమెరికాకు చెందిన నాస్డాక్ కాంపోజిట్ 3.6 పడిపోయిందనమాట. S&P 2.7 పడిపోయింది. డో జోన్స్ 1.9 పడిపోయింది. అమెరికాలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ చాలా లాసెస్ గురయ్యాయి. ఎన్విడియా దాదాపు $229 బిలియన్ లాస్ అయిపోయింది. అమెజాన్ $121 బిలియన్ లాస్ అయిపోయింది. టెస్లా $71 బిలియన్ లాస్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్ $85 బిలియన్ లాస్ అయిపోయింది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా చైనా పైన బాగా ఆధారపడి ఉన్నాయి. చైనా వాటికి పెద్ద మార్కెట్. అంతేకాదు చాలా ప్రోడక్ట్స్ వాటికి చైనా నుంచి వస్తాయి అనమాట. వాటి ప్రోడక్ట్స్ కానీ వాటి యొక్క రా మెటీరియల్స్ కానీ సప్లై చైన్స్ లో చైనా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకి యాపిల్ ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, మ్యాక్బుక్ కానీ వీటన్నిటి అసెంబ్లేజ్ అనేది చైనాలోనే జరుగుద్ది అనమాట. ఆబ్వియస్ గా ఇంత పెద్ద ట్యాక్స్ 100% ట్యాక్స్ చైనా మీద వేస్తే ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది అనమాట. యాపిల్ స్క్రీన్స్ కావచ్చు, డిస్ప్లే మాడ్యూల్స్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, కెమెరా యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చైనాలో తయారవుతాయి. దాంతో ఈ ప్రభావం యాపిల్ షేర్స్ మీద కూడా పడే అవకాశం ఉంది. దాని తర్వాత టెస్లా ఒక పెద్ద గిగా ఫ్యాక్టరీ షాంఘైలో నడుపుతుంది. గిగా ఫ్యాక్టరీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట. సో ఇప్పుడు చైనా పైన టారిఫ్లు ఎక్కువ పెంచడంతో టెస్లా షేర్స్ కూడా పడిపోయాయి. ఎన్విడియా కంపెనీ కూడా చైనా పైన డిపెండ్ అయింది బాగా. వాటి GPU అసెంబ్లీస్ కానీ, ఇంకా చెప్పాలంటే ఎన్విడియా సేల్స్ ఎక్కువగా చైనాలోనే జరుగుతుంటాయి అనమాట. దాంతో చైనా మీద డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వేయడంతో ఈ కంపెనీ షేర్స్ అన్ని కూడా భారీగా పతనమైపోయాయి. వీటన్నిటితో పాటు అమెజాన్ తీసుకుంటే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీస్ మొత్తం కూడా చాలా వరకు చైనాలో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అమెజాన్ సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇవన్నీ కూడా చైనా పైన డిపెండ్ అయి ఉన్నాయి. చైనీస్ ఎక్స్పోర్ట్ సంబంధించి అమెరికా 100% టారిఫ్స్ వేయడంతో ఈ కంపెనీ షేర్ వాల్యూస్ పడిపోయాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కంపెనీస్ అని డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి కంపెనీస్ పతనం అవుతాయని చెప్పి చాలా మంది షేర్ హోల్డర్స్ ఈ కంపెనీ షేర్స్ మీద ఎక్కువ రిలై అవ్వరు, ఈ షేర్స్ అమ్మడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఈ కంపెనీస్ యొక్క షేర్ వాల్యూస్ అని భారీగా పతనమయ్యే అవకాశం కనిపిస్తోంది.